నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. సర్దార్ స్ఫూర్తితో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యం కావాలన్న ప్రధాని మోదీ, పెరుగుతున్న ఉగ్రవాదంపై పోరాటానికి అందరూ ఐక్యం కావాలని జాతికి పిలుపు. దేశవ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి వేడుకలు. ఉక్కు మనిషికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రివర్గం. రాష్ట్రంలో రైతు వేదికలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్, రైతు రాజ్యం సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. దేశంలో రోజురోజుకి తగ్గుతున్న కరోనా తీవ్రత, 92% చేరువలో కరోనా రికవరీ రేటు. విశాఖలో 4 దేశాల క్వాడ్ నౌకాదళ విన్యాసాలు, ఆస్ట్రేలియాకు తొలిసారి ఆహ్వానం. ఉగ్రవాదంపై సమిష్టి పోరుకు ముందుకు రావాలని ప్రపంచ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాద హింసతో సంక్షేమం సాధ్యం కాదని స్పష్టం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా గుజరాత్ రాష్ట్రం కెవాడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్లో పాల్గొని జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో కోవిడ్-19 ప్రబలిన తర్వాత స్వరాష్ట్రంలో తొలిసారిగా నిన్నటి నుంచి పర్యటిస్తున్న ప్రధానమంత్రి పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద జాతినుద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. పటేల్ మార్గదర్శకత్వంలో భారత్ ఒక బలమైన సంఘటిత శక్తిగా ఎదిగిందని చెబుతూ స్వయం సమృద్ధి భారత్ నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పిछले साल से ही जब हम आज के दिन एकता दौड़ में शामिल हुए थे, तब किसी ने कल्पना नहीं की थी कि दुनिया, पूरी मानव जात को कोरोना जैसी वैश्विक महामारी का सामना करना पड़ेगा. ये आपदा अचानक आई. इसने पूरे विश्व में मानव जीवन को प्रभावित किया है, हमारी गति को प्रभावित किया है. लेकिन इस महामारी के सामने देश ने, 130 करोड़ देशवासियों ने जिस तरह अपने सामूहिक सामर्थ्य को, अपनी सामूहिक इच्छा शक्ति को साबित किया है. పటేల్ మార్గదర్శకత్వంలో భారత్ ఒక సంఘటిత శక్తిగా ఎదిగిందంటూ ప్రధాని ఉక్కు మనిషికి ఘనంగా నివాళులర్పించారు. కోవిడ్పై పోరాటంలో 130 కోట్ల మంది దేశ ప్రజల సమిష్టి కృషి ద్వారా ఇది నిరూపించబడిందన్నారు. కరోనాపై విజయం సాధించేందుకు కృషి చేసిన పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితర కరోనా యోధులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. हमारे कोरोना वॉरियर्स, हमारे अनेक पुलिस के होनहार साथियों ने दूसरों का जीवन बचाने के लिए अपने जीवन का बलिदान दे दिया. आजादी के बाद मानव सेवा के, सुरक्षा के लिए जीवन देना इस देश के पुलिस बेड़े की ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ వేలాది మంది సైనికులు, పౌరులను కోల్పోయిందని ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం ద్వారా పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల మధ్య సమిష్టి చర్యలు అవసరమన్నారు. పుల్వామా దాడి వెనుక ఎవరు ఉన్నారనేది స్పష్టమైందని ప్రధానమంత్రి అన్నారు. అయితే పుల్వామా దాడి సమయంలో కొన్ని వర్గాలు సైనికుల పక్షాన నిలవకపోవటం తనను బాధించిందని అన్నారు. దేశ ప్రయోజనాల కోసం సైనికుల త్యాగాలను రాజకీయం చేయొద్దని మోదీ పరోక్షంగా ప్రతిపక్షాలపై చురకలు వేశారు. उस हमले में हमारे पुलिस बेड़े के हमारे जो वीर साथी शहीद हुए, वो अर्धसैनिक बेड़े के ही थे. देश कभी भूल नहीं सकता कि जब अपने वीर बेटों के जाने से पूरा देश दुखी था, तब कुछ लोग उस दुख में शामिल नहीं थे. वो पुलवामा हमले में भी
अपना राजनीतिक स्वार्थ खोज रहे थे, अपना राजनीतिक स्वार्थ देख रहे थे। ఆర్టికల్ 300 రద్దుతో కాశ్మీర్ అభివృద్ధి పథంలో పయనిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని పునరుద్ధరించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలోని రైతులు, కార్మికులు, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వారిని స్వశక్తులను చేసి ఆత్మనిర్భర్ భారత్ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు పలు సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధికి 1000 కిలోమీటర్ల మేర రహదారులు, బ్రిడ్జిలు, సొరంగాలను ప్రభుత్వం నిర్మించిందన్నారు. आर्टिकल 370 हटने के बाद कश्मीर ने समावेश का 1 साल पूरा किया। 31 अक्टूबर को ही, आज से 1 साल पहले ये कार्यरत हुआ था। कश्मीर के विकास में जो बाधाएं आ रही थी उन्हें पीछे छोड़कर अब कश्मीर विकास के नए मार्ग पर बढ़ चुका है। అంతకుముందు ప్రధాని రాష్ట్రీయ ఏకతా దివాస్ పరేడ్ను వీక్షించారు. గుజరాత్కు చెందిన పోలీస్ బలగాలు, సిఆర్పీఎఫ్, సరిహద్దు భద్రతా దళాలు, సిఐఎస్ఎఫ్ తదితర బలగాలు పరేడ్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. सत्यनिष्ठा से शपथ लेता हूं कि मैं राष्ट्र की एकता, अखंडता। భారత వైమానిక దళంకు చెందిన విమానాలు గగనతలంలో విన్యాసాలు నిర్వహించాయి. కాగా పరేడ్ అనంతరం ప్రధాని ముస్సోరీలో శిక్షణ పొందుతున్న సివిల్ సర్వీసెస్ అధికారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద రాష్ట్రీయ ఏకతా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. పటేల్ ఆశయాల సాధనకు కలిసికట్టుగా కృషి చేయాలని దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ఉపరాష్ట్రపతి ఉక్కు మనిషికి నివాళులర్పిస్తూ నవభారత నిర్మాణానికి పటేల్ అందించిన సేవలు అమూల్యమని కొనియాడారు. సంస్థానాలను విలీనం చేసి దేశాన్ని సంఘటితపరిచిన ఘనత పటేల్కే దక్కుతుందని అన్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు పలువురు నాయకులు హాజరై వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీ వద్దనున్న సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానంపై 3 రంగుల జెండా ఎగురవేసిన వ్యక్తి పటేల్ అని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ తెలంగాణ ఉనికికి కారణమైన పటేల్ను విస్మరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పటేల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సర్దార్ పటేల్ ఒక స్ఫూర్తితో దేశ సమగ్రతకు, సమైక్యతకు పునరంకితమయ్యేటువంటి దిశగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం వచ్చినప్పుడు సుమారు 500 పైచులకు చిన్న చిన్న సంస్థానాల నుంచి పెద్ద రాజ్యాల వరకు కూడా భారతదేశంలో విలీనం కావాలన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ కుట్రలతో ఆ రోజు దేశం ఒక సమగ్రంగా ఉండకుండా అనేక రకాలుగా బ్రిటిష్ ప్రభుత్వము ఆ చిన్న చిన్న సంస్థానాలతో స్వతంత్రంగా ఉండే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు సర్దార్ పటేల్ సాహసంతో, ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో అనేకమైనటువంటి మిగిలిపోయినటువంటి సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. దేశాన్ని మరి ఒక సమగ్రంగా రూపకల్పన చేసినటువంటి శిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ దేశం కోసము, దేశ రక్షణ కోసము
బీజేపీ కార్యాలయంలో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు పలువురు నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పటేల్ చరిత్ర తెలంగాణ ప్రజలకు తేలాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పటి నుండో బీజేపీ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు. కర్ణాటక, మహారాష్ట్రను కూడా కొన్ని జిల్లాలను కూడా స్వేచ్ఛా వాయులు కల్పించిన గొప్ప వ్యక్తి సర్దార్ పటేల్ గారు. ప్రజాకర్ల పాలనకు వ్యతిరేకంగా నిజాం మెడల్ వంచినటువంటి వ్యక్తి సర్దార్ పటేల్ గారు. ఇలా సర్దార్ పటేల్ అనే ఒక గొప్ప వ్యక్తి లేకుంటే తెలంగాణకు స్వాతంత్రం వచ్చేది కాదు. ఇది అందరూ తెలిసిందే. దేశంలోని 562 సంస్థానాలను విలీనం చేసి జాతిని ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత సర్దార్ పటేల్కే దక్కుతుంది. సంస్థానాలు ముఖ్యంగా జునాగఢ్, నిజాం సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేసేందుకు పటేల్ చూపిన చాకచక్యం అనన్య సామాన్యం. దేశంలో పాలనా ప్రమాణాలను ఉన్నత స్థానంలో నిలిపిన ఉక్కు మనిషికి నివాళులర్పిస్తూ దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సుదీర్ఘ పోరాటం తర్వాత సిద్ధించిన స్వాతంత్ర్యం అనంతరం దేశంలో ఏర్పడ్డ అనిశ్చితిని, అనైక్యతను తన చతురతతో పరిష్కరించిన భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి నేడు. సామ, దాన, భేద దండోపాయాలతో మొత్తం 562 సంస్థానాలను విలీనం చేయటంలో పటేల్ కీలక పాత్ర పోషించారు. మొదటి నుంచి విభజించు పాలించు విధానాన్ని అవలంబించిన ఆంగ్లేయులు మత ప్రాతిపదికన అఖండ భారతావనిని 2 ముక్కలుగా చేశారు. దేశం మొత్తాన్ని ఐక్య భారతంగా చేసే బాధ్యతను ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వీకరించారు. ఈ సమస్యను తనదైన శైలిలో పరిష్కరించి ఇండియన్ బిస్మార్క్గా వల్లభాయ్ పటేల్ మన్ననలందుకున్నారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చే నాటికి దేశంలో 565 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. వీటిలో కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ మినహా మిగిలినవి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో బేషరతుగా ఇండియన్ యూనియన్లో అంతర్భాగమయ్యాయి. మిగతా 3 సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేయడానికి పటేల్ పట్టుదలతో వ్యవహరించారు. వీటిలో ముఖ్యమైంది హైదరాబాద్ సంస్థానం. ఈ సంస్థానానికి అధినేత అయిన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేసేందుకు నిరాకరించాడు. తమ సంస్థానానికి సొంత కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థలు ఉండటంతో హైదరాబాదును స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనే బలీయమైన కోరిక ఆయనది. ఇదే సమయంలో నిజాం సంస్థానంలోని రజాకార్లు మత కల్లోలాన్ని సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. నిజాం సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయటానికి ఇదే సరైన సమయంగా పటేల్ భావించారు. ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్యను చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే పటేల్ 1947 సెప్టెంబర్ 13న సైనిక బలగాలను నిజాంకు పంపించారు. రజాకార్లపై దాదాపు 4 రోజుల పాటు భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ పోలో కొనసాగింది. ఈ మిలిటరీ చర్యలో భారత బలగాలు రజాకార్లపై పైచేయి సాధించారు. ఈ విధంగా పటేల్ ఆపరేషన్ పోలోను విజయం చేశారు. ఈ తరహాలో ఎవరికి వారే అన్నట్లు అప్పట్లో ఉన్న సంస్థానాలను సంఘటితపరిచి దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చినందుకు మనం ఏటా పటేల్ జయంతిని రాష్ట్రీయ ఏకతా దివస్గా జరుపుకుంటూ ఆ ఉక్కు మనిషికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో రైతు వేదికలు ప్రారంభమయ్యాయి. జనగామ జిల్లా కడగండ్ల గ్రామంలో రైతు వేదికలకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. రైతు రాజ్యాన్ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగానే ధరణి పోర్టల్, రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికలు తీసుకొచ్చామని అన్నారు. సీఎం ఆవిష్కరించారు. అనంతరం కొడగంట్ల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వేదికలను తెలంగాణలో ఏర్పాటు చేశామన్నారు. రైతు వేదిక తన గొప్ప కళ అని, అది సాకారం కావటం సంతోషంగా ఉందని అన్నారు. రైతాంగం ఒకచోట కూర్చుని మాట్లాడుకోవాలి. రైతు వేదికలు నిజమైన రైతు వేదికలు కావాలని ముఖ్యమంత్రి అన్నారు. రైతు చాలా పెద్దవాడు, బాగానే ఉంది వినటానికి, కూర్చొని మాట్లాడుకోవడానికి జాగలేదు. ఎక్కడ కూర్చోవాలా? లేదు.
ఎవ్వరిది వాళ్ళే ఆగం జగన్నాథం. మార్కెట్కు ధాన్యం కొంచుకోవడం కానీ, విత్తనాలు వేసుకోవడం కానీ, పంటలో అవలంబించాల్సిన మెలకువలు కానీ, ఉత్తమమైన పంటలు పండించే విధానాలు కానీ ఒక కాడ కూర్చొని రైతులు మాట్లాడుకునే పరిస్థితి లేదు. మన దేశంలో అయితే అసలు లేదు. వేరే దేశాలలో ప్రభుత్వాలు చాలా గొప్పగా సబ్సిడీలు ఇస్తాయి. మన దేశంలో అది కూడా ఉండదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాము అంటే కూడా ఇయ్యనియరు. ఇది పెద్ద భయంకరమైన కథ. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా ఉండటంతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్గా మీ బిడ్డగా, నేను కూడా ఒక కాపు బిడ్డగా, నేను కూడా వ్యవసాయం చేసే వ్యక్తిగా రైతుల బాధలు నాకు తెలుసు. ఎవరు అడిగిందండి కేసీఆర్ను? నువ్వు రైతు బీమా పెట్టమని అనే వాళ్ళని అడిగినరా? నాకు వాళ్ళని అప్లికేషన్ ఇచ్చినరా? రైతుల కుటుంబాలు 2 ఎకరాలు, అరెకరం, ఎకరం, పావు ఎకరం, గుంట, 2 గుంటల రైతుల గతి ఎంతో నాకు తెలుసు. ఆ రైతు చచ్చిపోతే ఆ కుటుంబం బదారణ పడుతుంది. నిన్నటిదాకా రైతుగా ఉన్న కుటుంబం భిక్షమెత్తుకునే పరిస్థితి పోతుంది. రైతు కుటుంబాలు అట్లా అబాస్ పాలు కావద్దు, రోడ్డు పాలు కావద్దు, ఆ బిడ్డలు చల్లగా బతకాలి అని ఆలోచన చేసి దాదాపు 1200 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతున్నా రైతు బీమా తెచ్చిపెట్టాం. తెలంగాణలో రైతు రాజ్యం సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ధరణి పోర్టల్, రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికలు తీసుకొచ్చామన్నారు. రైతులందరూ సంఘటితం కావాలనే ఉద్దేశంతోనే వీటన్నింటినీ చేపట్టామన్నారు. సంఘటితంగా ఉన్నప్పుడే ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. రైతులు సాగు సమస్యలపై చర్చించడం, అధిక దిగుబడులు, సస్యరక్షణల కోసం అవలంబించాల్సిన అధునాతన పద్ధతులపై అవగాహన పెంచుకునేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2601 రైతు వేదికలు నిర్మిస్తోంది. అందులో 200 రైతు వేదికలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇలా 24 గంటల కరెంటు పూర్తి స్థాయి ఉచితంగా ఫ్రీగా రైతులకు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అని మనం చేస్తాం. నేను ఏం చెప్పినా నేను చెప్పింది ఒకటి, కేసీఆర్ బతికుండగా రైతు బంధు ఆగదు, ఎట్టి పరిస్థితి ఆగదని చెప్పిన స్పష్టత ఉంది. ఊరికి ఆశామాసిగా చెప్పలే. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగుస్తుంది. దాంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక మండలం ఆకారం, గంభీర్పూర్ గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి దౌలతాబాద్ మండలం ముబారస్పూర్, షౌరిపూర్, మల్లేశంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత తరపున మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. రైతులకు సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ఉప ఎన్నికల్లో సోలిపేట సుజాతకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు, బీజేపీ అంటే బాయికాడ మీటర్లు, టీఆర్ఎస్ అంటే 24 గంటల ఉచిత కరెంట్. అవునా కాదా? కాంగ్రెస్ ఉండగా మోటార్లు కాలిపోయి ఎంత బాధపడ్డారు. దొంగ రాత్రి కరెంటు పెట్టబోయి కళ్ళల్లో వత్తులు వేసుకొని కరెంటు కోసం ఎదురు చూడలేదా? ఇలా పరిస్థితి ఉందా? ఇలా కరెంటు మంచిగా చేస్తారు. వ్యవసాయానికి 10,000 సాయం చేసిన లీడర్ ఎవరే ఈ భారతదేశంలో? వానకాలం 5,000, యాసంగి 5,000, 10,000 రూపాయలు మన కేసీఆర్ ఇచ్చిండు. ఇందులో ఒక్క పైసనన్నా బీజేపీ వాళ్ళది ఉన్నదా? ఒక్క పైసా కాంగ్రెస్ వాళ్ళది ఉన్నదా? కాంగ్రెస్ ఉండగా ఒకనాడు రూపాయి ఇచ్చిందా? మీరు ఆలోచించండి. ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఇంకా మనకు మంచిది కావాలి. ఈ నార్సింగి మండలం ఎట్లయింది అన్న, నేను ఇదే చౌరస్తాలో నేను రామలింగం వచ్చి ఇదే బండి మీద ఇదే జాగాలో మాట్లాడి ఆ రోజు మండలం చేస్తా అని చెప్పలే మీకు. మేము ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ నార్సింగి మండలం చేసినాం.
ఈ మండలం బీజేపీ వాళ్ళు చేసినారు, ఈ మండలం కాంగ్రెస్ వాళ్ళు చేసినారు. నేను మాట్లాడలేదు చదువుతారా, మండలం ఇస్తామని చెప్పలే. మా పద్మా గారి, మా రామ్లింగన్న కృషితో, కేసీఆర్ ఆశీస్సులతో కోవిడ్ వ్యాక్సిన్ల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యంపై ఏవైనా దుష్ప్రభావాలు పడితే వారికి తగిన వైద్య సహాయం అందేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ బీమా పథకాన్ని ప్రకటించింది. ఇందుకు గాను కోవాక్స్ ప్రమోటర్లు, WHO, గావి సంయుక్తంగా ఓ సహాయక నిధిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు సమానంగా అందించడమే లక్ష్యంగా కోవాక్స్ కూటమి ఏర్పాటైంది. వ్యాక్సిన్ వాడకంపై భయాలు, సందేహాలను తొలగించేందుకే బీమా పథకాన్ని చేపట్టినట్లు కోవాక్స్ వివరించింది. ఈశాన్య భారతంలోని అస్సాం, మిజోరంల మధ్య సరిహద్దు వివాదం రావణ కాష్టంలో రగులుతోంది. మిజో ప్రభుత్వం సరిహద్దు నుండి తమ భద్రతా బలగాలను ఉపసంహరించడానికి తిరస్కరించింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దును 1875లో బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ ద్వారా నిర్ణయించారని, దీనిని మార్చడానికి తాము అంగీకరించమని మిజో హోంశాఖ మంత్రి లాల్ చమ్లియానా ప్రకటించారు. అస్సాం సరిహద్దుల్లో ఘర్షణ వల్ల తమ నిత్యావసర సరుకుల రవాణాకు త్రిపుర, బంగ్లాదేశ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనికి స్పందిస్తూ అస్సాం ప్రభుత్వం సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి అవకాశం ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నామని ప్రకటించింది. అస్సాం అడవులు, పర్యావరణ మంత్రి పరిమల్ శుక్లవైద్య నూతన సరిహద్దు పోస్టు సింగువాను సందర్శించి స్థానికులకు శాంతి భద్రతలపై భరోసా కల్పించారు. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లతో కూడిన 4 దేశాల క్వాడ్ కూటమి మలబార్ నౌకాదళ విన్యాసాలు మొదటి దశ నవంబర్ 3న విశాఖ తీరంలో ప్రారంభమవుతాయి. రెండో దశ విన్యాసాలు నవంబర్ మధ్యలో అరేబియా సముద్రంలో జరుగుతాయి. ఆస్ట్రేలియా తప్ప మిగతా 3 దేశాలు గత 24 సంవత్సరాలుగా ప్రతి ఏటా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఆస్ట్రేలియాను మొదటిసారి ఈ సంవత్సరం భారత్ ఆహ్వానించింది. 4 రోజుల ఈ విన్యాసాలు దక్షిణాసియా ప్రాంతీయ సుస్థిరతకు, ఆక్రమణలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నౌకల మీద నుండి యుద్ధ నౌకలను తుత్తునీయులను చేసే క్షిపణిని నౌకాదళం విజయవంతంగా ప్రయోగించింది. కార్వెట్టి రకం INS కోరా నుండి బంగాళాఖాతం గరిష్ట దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించింది. ఇటీవలి కాలంలో భారత నౌకాదళం అనేక క్షిపణి ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసి తన బలాన్ని పెంచుకుని పరోక్షంగా చైనాకు సందేశాన్ని పంపింది. దేశంలో ప్రజల సగటు బరువు ప్రమాణాన్ని భారత వైద్య పరిశోధన మండలి పెంచింది. పురుషులకు 60 నుంచి 65 కిలోలు, మహిళలకు 50 నుంచి 55 కిలోల వరకు పెంచుతూ ఇటీవల NIN-ICMR ప్రకటించింది. అయితే దీన్ని అపార్థం చేసుకున్న ప్రజలు మరింత ఎక్కువ తినొచ్చన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ మనిషి వయస్సు, ఎత్తును బట్టి ఎంత బరువు ఉండాలో నిర్ణయించాలి కానీ ICMR ప్రకటన బట్టి కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 36వ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. దేశాభివృద్ధికి ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు. కాగా ఢిల్లీలోని శక్తి స్థల్ వద్ద ఇందిరాగాంధీకి ఆమె కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేతలు పుష్పాంజలి ఘటించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కిసాన్ అధికార దీక్ష దివస్ను నిర్వహించారు. పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి సెక్రటరీ బోస్ రాజు, ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఇందిరాగాంధీ ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ గారి వర్ధంతి, వారి సొంత బాడీ గార్డ్స్కే హత్య చేయబడ్డరు. భారతదేశం యొక్క సమగ్రత, సమైక్యత కాపాడడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ చేయడం జరిగింది. ఆ రోజు నేను కూడా సైన్యంలో ఉన్నాను. నేను కూడా ఆ రోజు వాస్తవంగా అమృత్సర్లోనే ఉన్నా ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగినప్పుడు. ఆ ఎక్సర్సైజు ఒక సాహసోపేతమైన చర్య. భారతదేశాన్ని నుంచి విడిపోవడానికి కొందరు ప్రయత్నం చేస్తుంటే ఈ యొక్క ఆపరేషన్ మిలిటరీ ద్వారా చేయాల్సి వచ్చింది.
మరి నాతో ఆ రోజు సైన్యంలో ఉన్న చాలా మంది సైనికులు కూడా వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. రెండు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 వరకు నిధుల పంపిణీ విధాన పత్రాన్ని 15వ ఆర్థిక సంఘం నవంబర్ 9న కేంద్రానికి సమర్పించనుంది. ఏర్పాటు చేసిన 3 సంవత్సరాలకు విధాన పత్రాన్ని రూపొందించిన ఎన్కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం ప్రధానంగా జీఎస్టీ పరిహారంపై దృష్టి కేంద్రీకరించనుంది. ఈ కమిషన్ 2020-21 సంవత్సరం నివేదికలో పన్నుల్లో రాష్ట్రాల వాటాను 1% పెంచి 42%గా నిర్ణయించింది. రక్షణ, జాతీయ భద్రతా అవసరాలకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం 80వ వర్ధంతి వేడుకలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్లో భీం స్మారక స్తూపం వద్ద అధికారికంగా నిర్వహించారు. కొమరం భీం విగ్రహానికి ఎంపీ స్వయంబాపురావు, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీలు తమ సంప్రదాయం ప్రకారం భీం స్మారకం వద్ద పూజలు నిర్వహించారు. కొమరం భీం వర్ధంతి వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో కొమరం భీం చౌక్ వద్ద విగ్రహానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొమరం భీం స్ఫూర్తితో గిరిజన, ఆదివాసీ గ్రామాలు అభివృద్ధి బాటలో ప్రయాణిస్తున్నాయన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం చేసుకున్న భూములకు పట్టాలు లేవు కాబట్టి ఏదైతే పోడు వ్యవసాయం చేసుకున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా 18 పెద్ద రాష్ట్రాల్లో ప్రజా వ్యవహారాల పనితనాన్ని సూచించే కేంద్రం విడుదల చేసింది. దీనిలో తెలంగాణకు 7వ స్థానం దక్కింది. అభివృద్ధి, సమానత్వం, సుస్థిరతల ప్రాతిపదికగా రూపొందించిన ఈ సూచీలో తెలంగాణ విడివిడిగా ఈ 3 అంశాల్లో 5వ, నెగటివ్, 4వ ర్యాంకింగ్లో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఈ సూచీలో 3వ స్థానంలో ఉంది. దక్షిణ రాష్ట్రాల్లో వరుసగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లు మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. చిన్న రాష్ట్రాల జాబితాలో గోవా ప్రథమ స్థానంలోనూ, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్లో తర్వాతి 2 స్థానాల్లోనూ నిలిచాయి. రాష్ట్రంలో రాత్రిళ్లు చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్న నల్గొండలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 3 డిగ్రీల మేర తగ్గి 19.4 డిగ్రీలుగా నమోదైంది. తమిళనాడు తీరం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మరో 3 రోజుల పాటు పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉంది. అతి దగ్గరగా నిలబడి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా లాలాజల బిందువులు మార్పిడి జరిగి వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కోవిడ్-19 ఒక మహమ్మారి, కానీ భయపడకండి. కోవిడ్ రాకుండా వచ్చినా దానిని చిత్తుగా ఓడించగలిగే ఈ 3 సూత్రాలు పాటిద్దాం రండి. మాస్కే మనకు రక్ష. బయటకు వెళ్ళినప్పుడు ముక్కు, నోటిని పూర్తిగా మాస్క్తో కవర్ చేసుకుందాం. సామాజిక దూరమే ఇప్పుడు సురక్షితం. మనిషికి మధ్య 6 అడుగుల దూరం ఉంచుదాం. మనల్ని పరిరక్షించేది పరిశుభ్రతే. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుందాం. కోవిడ్ వ్యాప్తిని ఆపుదాం. కరోనాపై విజయం సాధిద్దాం. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తను ముగిద్దాం. నమస్కారం. సర్దార్ స్ఫూర్తితో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యం కావాలన్న ప్రధాని మోదీ, పెరుగుతున్న ఉగ్రవాదంపై పోరాటానికి అందరూ ఐక్యం కావాలని జాతికి పిలుపు.
దేశవ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి వేడుకలు. ఉక్కు మనిషికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రివర్గం. రాష్ట్రంలో రైతు వేదికలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్, రైతు రాజ్యం సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. దేశంలో రోజురోజుకి తగ్గుతున్న కరోనా తీవ్రత, 92% చేరువలో కరోనా రికవరీ రేటు. విశాఖలో 4 దేశాల క్వాడ్ నౌకాదళ విన్యాసాలు, ఆస్ట్రేలియాకు తొలిసారి ఆహ్వానం.